లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి మీతో మాట్లాడడానికి ముందుగా మీరందరూ సంతోషంగా ఉన్నారని, సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారని, పిల్లలు పాస్ అయిన వాళ్ళ అడ్మిషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రభు మీతో ఉండాలి, మంచిగా అన్ని జరగాలని ప్రభు వారిని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుగా ఘనమైన తండ్రి, ఈ సమయంలో ప్రభు నీ ప్రియులైన బిడ్డలు లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి ఈ సమయంలో ప్రభా నీ వాక్యమును ధ్యానించుండగా ప్రభా నీ పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు, ఆత్మీయమైనటువంటి సందేశం నాకు మాకు అందించి ప్రభా మరి అవి అందరికీ కూడా జీవితంలో నైనా ఆత్మీయంగా ఎదగడానికి, పరిశుద్ధాత్మ అనుభవాల్లో నడిపించబడటానికి నీ కృపను దయచేయమని వినిచిన ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధాత్మను కుమరించి ప్రభా వారి కుటుంబాలకు కావాల్సిన సంతోషము, సమాధానము, ఆనందము, ఆరోగ్యము దయచేయమని యేసు నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ మధ్య మనం జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్ని కూడా చూస్తుంటే కొంతమంది ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏంటంటే, మేడం ఈ ఎంతో నాగరికత పెరిగిన మన దేశంలో ఎందుకు జనం తగోలాడుతున్నారు, కొట్లాడుతున్నారు? ఈ మధ్య ఎలక్షన్స్ తర్వాత కొట్టుకోవడం, భయంకరంగా రాళ్లు పెట్టి, రాడ్స్ పెట్టి తల్ల బద్దలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. మనుషుల్లో ఉండే కొద్దీ నాగరికత పెరిగినప్పుడు, సంస్కృతి పెరిగినప్పుడు సంస్కారం పెరగాలి, లేకపోతే శాంతి సమాధానాలు పెరగాలి కదా. ఎందుకు తగ్గిపోతున్నాయి? మనిషి ఎందుకు ఎంత కోపపడుతూ ఉన్నాడు అంటే దాని మీద నిజమే, ఎందుకు మనిషిలో ఇంత ఆవేశం, క్రోధము, కోపము, ఇవన్నీ కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలు. వీటిని ఏమంటారంటే మానవునికున్న అరిషడ్వ శత్రువుల్లో కోపము, క్రోధము చాలా భయంకరమైనది. అది మానవుని యొక్క కంట్రోల్ దాటి విస్తారమైన నాశనాన్ని కూడా చేపడుతుంది. కొన్నిసార్లు జీవితాలే బలి తీసుకుంటూ ఉంటుంది. కనుక ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, కోపమా? ఆర్ యు యాంగ్రీ విత్ సంబడి? ఎందుకు కోపడుతున్నావు అంటే కనుక బైబిల్లో మరి కోపపడినటువంటి సంఘటనలు ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి. బైబిల్లో రకరకాలైనటువంటి కోపాలు కనబడతాయి. ఒకటి, యేసుక్రీస్తు వారు చూపించిన కోపాన్ని కనుక మనం చూస్తే దాన్ని స్పిరిచువల్ యాంగర్ అంటాం, లేదా వర్చుయస్ యాంగర్ అంటాం. అంటే ద యాంగర్ ఫర్ ది కాజ్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ జస్టిస్ ఫర్ అదర్స్, దట్ ఈస్ ఎ గుడ్ యాంగర్. కానీ నీతి కోసం, న్యాయం కోసం పోరాడేదే యేసు ప్రభు వారు చూపించినటువంటి ఆ యొక్క కోపం. మరి చాలా మంది మన యొక్క చరిత్రలో రాజులు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు. సృష్టి ఆదిలోనే అవ్వ ఆదాములకు పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళ మధ్య మొట్టమొదటిసారిగా పుట్టిన కాయను కోపం వల్ల తన బలి సరిగా దేవుడు అంగీకరించలేదని కోపంతో తమ్ముడైన హేబేల్ని బలి తీసుకున్నాడు. కనుక కోపం అనేది ఒక వ్యక్తి హత్యకు దారితీస్తుంది, ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, కోపము నీ సహోదరుని మీద నువ్వు కోపం పడ్డప్పటికీ కూడా, పేతురు అడుగుతాడు, ఎన్నిసార్లు వాడు తప్పు చేస్తే, వాడు నాకు విరుద్ధంగా ప్రవర్తిస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలంటే, పాత నిబంధన కాలంలో 7 సార్లు అన్నారు. ప్రభు వారు ఏం చెప్పారంటే 7 సార్లు కాదు, 77 మార్లు మట్టికి. అంటే 77 మారులు అంటే కనుక 77 × 77 మనం తీసుకుంటే ఇట్ మీన్స్ ఇన్ఫినిట్. దానికి క్షమాపణ అనే దానికి ఒక సంఖ్య గాని, ఒక హద్దు గాని లేదు అని ప్రభు వారు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు కోపం ఎందుకు వస్తుంది అంటే, కోపం ఉండొచ్చా అంటే గనక మరి యేసు ప్రభు వారు ఏమంటారంటే, 77 మార్లు మట్టుకైనా సరే నీ సహోదరును క్షమించాలి అని చెప్తారు. అపోస్తలుడైన పౌలు ఇంకా కొంచెం ముందుకు వచ్చి ఏం చెప్తాడంటే, మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలోను, తర్వాత కొలస్సీలకు రాసిన పత్రికలోను ఈ కోపము అనేటువంటి అంశాల గురించి, ఆ దినాల్లో ఆ సంఘాల్లో జరుగుతున్న మోసకరమైన బోధకులు, మోసకరమైన బోధనలు, అబద్ధ ప్రవక్తల యొక్క పద్ధతులను చూసి
ప్రజలు ఎట్లా మారిపోతా ఉన్నారో వారికి హితోపదేశం చేస్తూ అంటాడు ఆయన. ఏంటంటే ఎఫెసీ సంఘానికి ఒక లెటర్ రాస్తూ ఆయన 4వ అధ్యాయము మనము 25 నుంచి కనుక చూస్తే ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కూడా అబద్ధం ఆట మాని తన ప్రతి పొరుగు వారితో కూడా సత్యం మాట్లాడాలి. ఇది మనందరికీ తెలుసు. అయితే ప్రభు వారు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి, కోపపడండి. కోపం అనేది ఇట్స్ అ హ్యూమన్ ఎమోషన్. మానవునికి దేవుడిచ్చినటువంటి, ఇప్పుడు బాధ కలిగింది అనుకోండి, మనకు నష్టం కలిగింది అనుకోండి, మనం అలా గుమ్మరంగా ఉన్నామంటే మన యొక్క మెంటల్ కండిషన్ ఏదో పాడైందని అర్థం. మానసికంగా మనం బాధపడుతూ మానసికమైనటువంటి నిరాశ నిస్పృహలకి వెళ్తున్నామేమో అని మనం ఆలోచించుకోవాలి. అందుకని ఏదైనా కష్టం వచ్చినప్పుడు చాలా సార్లు వీఆర్ క్విక్ టు షో అవర్ టెంపర్నెస్. అలాగా ఇంపల్సివ్ గా చాలా మందిని ప్రవర్తిస్తాం. పేతురు ఎలా ప్రవర్తించేవాడో యేసుక్రీస్తు వారిని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, అలాగే మనం కూడా చాలా ఇంపల్సివ్ గా ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వటమో, లేకపోతే అవతల వ్యక్తిని మరి యేసుక్రీస్తు వారిని యొక్క రాణి వారిని వచ్చినప్పుడు కోప్పడి పేతురు ఏం చేస్తాడు, ప్రధాన దాసుని యొక్క యాజకుడైన మల్కు యొక్క చెవుని కత్తితో తగినాడు. కాబట్టి కోపము అనేది చాలా ద్రోహం అనే కార్యాలు చేస్తుంది. కనుక ప్రభు వారు ఏమంటున్నారంటే, కోపపడండి, కోపం పడొద్దని నేను అన్నాను. ఇట్స్ ఎమోషన్. మానవుడు తనకి అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తి మాట్లాడడానికి జరిగేది కోపం. ఆ కోపము అర్థవంతంగా ఉండాలి. ఇట్ షుడ్ బి రేషనల్, ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్, ఇట్ షుడ్ బి అండర్స్టాండింగ్. కానీ ఈ రోజుల్లో కోపం ఎట్లా ఉంటుందంటే, ఎదుటి వ్యక్తిని అంతం చేసేటువంటి కోపం, ఎదుటి వ్యక్తిని ఒంటరిగా చేసే ప్రయత్నాలు, ఎదుటి వ్యక్తితో మాట్లాడకుండా నిరాశ నిస్పృహలకు గురి చేసేటువంటి కోపం. ఇది బైబిల్ రీత్యా అది ఏమంటారంటే పాపము అని కూడా అంటారు. ద యాంగర్ లీడ్స్ టు ద సిన్. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ 4వ అధ్యాయము 27వ వచనంలో అంటాడు, అపవాదికి చోటీయకుడి. ఎందుకంటే ఈ కోపం అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? అపవాది క్రియేట్ చేస్తాడు. వాడికి చోటు ఇయ్యకండి. వాడు ఎలా చేస్తాడంటే, మరి మనం వినువారికి మేలు కలుగునట్లు అవసరాలు బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి మంచి మాటలు, దుర్భాష ఏదైనా మీ నోట రానియకుండా క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి అంటూ ఆయన ఏమంటాడంటే, మరి కోపపడుడు గాని పాపము చేయకుడి. వీ మస్ట్ రిమైండ్ దట్. మరి బి యాంగ్రీ అండ్ డు నాట్ సిన్. డు నాట్ లెట్ ద సన్ గో డౌన్ ఆన్ యువర్ wrath, నాట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. కనుక కోపపడండి. కోపం అనేది మానవునికి దేవుడు పెట్టినటువంటి తన బాధని వ్యక్తీకరించడానికి పెట్టినటువంటి ఒక మానసిక అంశం అది. అందువల్ల కోపం అనేది అందరికీ వస్తుంది. కాబట్టి కోపపడద్దు అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. కోపపడండి, కానీ ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు, కోపపడద్దు, కోపపడుడి, కానీ మరి మీ పాపము చేయకుడి. ఆ కోపం ద్వారా అవతల వ్యక్తిని నష్టపరచడం కానీ, చంపడం కానీ, విద్రోహమైనటువంటి పనులు చేయొద్దు. అది కాకుండా మీరు కోపం ఎంతవరకు ఉండొచ్చు అంటే, ఆయన టైం కూడా లిమిట్ ఇచ్చారు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించే వరకు కూడా మీ కోపం నిలిచి ఉండకూడదు. ఇది ఈ రోజుల్లో మన జీవితంలో జరుగుతుందా? కోపం అనేది పట్టుకుంటే పగపట్టినట్టు సంవత్సరాలు మనుషులతో, పక్క మనిషితో మాట్లాడకుండా ఉండటం, అన్న తమ్ముడితో మాట్లాడకపోవటం, అక్క చెల్లితో మాట్లాడకపోవటం, తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడకపోవటం, బిడ్డలు తల్లిదండ్రులతో మాట్లాడకపోవటం, భార్య భర్తలతో మాట్లాడకపోవటం, భర్త భార్యలతో మాట్లాడకపోవటం, ఇవన్నీ చూస్తుంటే అపవాదికి మనం చోటిచ్చాం. వాడు ఏం చేస్తున్నాడు? కుటుంబాల్ని ముక్కల చెక్కల కింద చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటే, కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకవేళ కోపం మనిషికి వస్తుంది, కొంచెం సేపు విల్ మెయింటైన్ సమ్ గ్యాప్, సమ్ డిఫరెన్స్ మనం మెయింటైన్ చేస్తాం. మనసు హర్ట్ అయిపోయినప్పుడు మనుషులతో మాట్లాడి సైలెంట్ గా ఉంటాం. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీవు గనక నా మాట వినేటట్లయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే కోపపడు, కానీ అది పాపానికి దారి తీయొద్దు. ఆ ఇవతల వ్యక్తిని
నాశనం చేసేటువంటి పగ, కక్ష, కార్పణ్యాలు పెంచుకోవద్దు. ఒకవేళ కోపపడ్డా కూడా సాయంత్రం సూర్యుడు అస్తమించేది అంటే ఆ దినం అంతం కాకముందే నీవు ఆ వ్యక్తితో సమాధాన పడాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి, తన విశ్వాసులకి ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ రోజు మనం దీన్ని ఆలోచించినప్పుడు మనం ఎంతవరకు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ యేసుక్రీస్తు వారికి మనం లోబడుతున్నామని అందరికీ చెప్తూ మన ప్రవర్తన విధానం, మన జీవన శైలి, ద వే ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే ఇతరులు మనల్ని చూసి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారా అన్నది ఆలోచించాలి. మనల్ని ఎక్కువగా ఎవరు చూస్తారు? ఇంట్లో మన పనివాళ్ళు చూస్తారు, మన డ్రైవర్స్ చూస్తారు, మనం వెళ్ళే ఆఫీస్లో వాళ్ళు మనల్ని చూస్తారు, మన చుట్టుపక్కల ఉన్న పొరుగు వాళ్ళు చూస్తారు. మనం ఒక వ్యక్తితో ఇంట్లో ఎలా ప్రవర్తిస్తాం, బయట ఎలా ప్రవర్తిస్తున్నాం, కోపం వస్తే ఏ విధంగా, బయట ఆఫీసర్ మీద కోపం వస్తే ఆఫీసర్ ఇష్టం వచ్చి తిట్టలేం, కొట్టలేం కదా, కొడితే ఆ రోజే మన ఉద్యోగాలు పోతాయి. మరి అదే ఇది విధానం ఇంట్లో భార్య మీద భర్త, భర్త మీద భార్య, లేకపోతే ఇంట్లో ఉన్న సంబంధాల మీద మనం ఎందుకు చూపించలేకపోతున్నాం, ఆ కంట్రోల్ ఎందుకు తీసుకోలేకపోతున్నాం? కనుక ఆయన ఏమంటున్నాడంటే మరి సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపు నీ కోపాన్ని కంట్రోల్ చేయాలంటాడు. సో దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ లూజింగ్ అవర్ టెంపర్ వెన్ అవర్ వి బ్లో. మనకు కష్టం వచ్చినప్పుడు మనం రైజ్ చేస్తాం, మన కోపాన్ని రైజ్ చేస్తాం, కానీ దాంతో అక్కడితో ఆగిపోవాలి, మళ్ళా సమాధాన పడాలి. కానీ ఈ రోజుల్లో మనం చూస్తుంటే చాలా భయంకరమైనటువంటి పనులు. అమెరికాలో అయితే గన్ కల్చర్, వాడి కోపం వస్తే వెళ్ళి కాల్చేస్తారు, ఎందుకు ఏమిటి అన్నది కూడా తెలియదు. అలాగే స్కూల్ పిల్లలు అమాయకంగా ఎవరో ఒకరిని చంపబోయి ఎంతమంది స్కూల్ పిల్లలను చంపేశారు. అంటే నీ కోపమే నీ శత్రువు అన్నది మనం పద్యం వింటాం, తన కోపమే తన శత్రువు. కనుక నీలో ఒక అంతరంగికమైన శత్రువు ఉన్నాడు, వాణ్ణి నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. వాణ్ణి నువ్వు కంట్రోల్ చేయకుండా ఎదుటి వాణ్ణి నువ్వు కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేయడం అది దేవునికి ఇష్టమైనటువంటి పని మాత్రం కాదు. అందుకే చాలాసార్లు ఫ్యామిలీ లైఫ్ బ్రేక్ అయిపోతా ఉంది ఈ దినాల్లో. వెరీ షార్ట్ టెంపర్, చిన్న వాటి కోసం, ఎవరో మూడో వ్యక్తి కోసం భార్యాభర్తలు విడిపోవటం, మూడో వ్యక్తికి నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని సాధించి వారి మధ్య గ్యాప్ని పెంచుకొని ఆ ఫ్యామిలీ లైఫ్ రూయిన్ అయిపోతుంది. కొంతమంది విన్నప్పుడు ఆ గుండెలు పగిలిపోతే కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోరంట భార్యాభర్తలు. అది ఎంత భయంకరమైన పరిస్థితి అండి. భర్తను నమ్మి భార్య వస్తుంది కదా, తన ఇంటి వారిని అందరిని విడిచిపెట్టి, ఆమె నీలో సగభాగం కదా. ఒకవేళ ఆమె తప్పు చేసి ఉండొచ్చు, ఎస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అఫ్ కోర్స్ వీఆర్ ఇంపర్ఫెక్ట్ బీయింగ్స్, మనం అసంపూర్ణను, మనం ఏదో చేయడానికి పని ఏదో చేసాం అనుకో. ప్రభు వారు చెప్తున్నారు పరలోక ప్రార్థనలో, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించమని ప్రభు వారు పరలోక ప్రార్థన నేర్పరే. నువ్వు ఇతరుల అపరాధాలు క్షమిస్తే గానీ నీ అపరాధాలు క్షమించవు. నువ్వు క్షమించినా దేవుడు గొప్పవాడు గనక జాలి కలిగిన దయా శాంతమూర్తి కాబట్టి, ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు కాబట్టి మన పాపాలు ఆయన క్షమించి మనం బ్రతకనిస్తున్నాడు. లేకపోతే ఆన్ ది స్పాట్ పోవాల్సిన వాళ్ళమే కదా, పరలోకపు నుంచి అగ్ని వచ్చి మనం దహించేయాలి కదా. వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్రేస్ పీరియడ్, దేవుని యొక్క కృపాకాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. కనుక ఈ విధంగా మనం ఆలోచిస్తే మనలో ఆ కోపము ఎంతగానో మనల్ని అమర్యాదస్తులుగా కుటుంబ జీవితం, సంఘ జీవితంలో, ఆఫీసులో నీ మీద సాక్ష్యం ఏం చెప్తున్నారు జనం? నువ్వు అనుకుంటా నేను చాలా గొప్పవాడిని, నేను ఇండివిజువల్గా నువ్వు ఫీల్ అవ్వచ్చు, కానీ నీ కోపం ఎంతమందిని హర్ట్ చేస్తుందో, నీ కోపం ఎందరి జీవితాల మీద, కాగితాల మీద రాసేస్తారు కొంతమంది. ఇలా అయిపోవచ్చు, అలా, వాడు పొట్ట మీద, వాడు ఉద్యోగం మీద దెబ్బ కొట్టేస్తారు. చిన్న పనిష్మెంట్ ఇచ్చి వాడిని మళ్ళా దారిలోకి తీసుకురావచ్చు కదా, కానీ ఆ సంస్కారము చేయరు. అందుకే డాక్టర్ రికార్డ్ విలియమ్స్, డైరెక్టర్ ఆఫ్ డ్యూక్ యూనివర్సిటీ, ఏమంటారంటే ద హోస్టిలిటీ అండ్ యాంగర్ అసోసియేటెడ్ విత్ టైప్ ఏ బిహేవియర్ ఇస్ ద మేజర్ కాంట్రిబ్యూటర్ టు హార్ట్ డిసీజ్ ఇన్ అమెరికా. ఈరోజు అమెరికాలో గుండె జబ్బులు ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే యాంగర్. ఈ యాంగర్ తో కూడినటువంటి దుర్మార్గమైనటువంటి కక్ష, ఆ యొక్క గ్రడ్జెస్, రెవెంజ్ తీసుకోవాలనే కోపం, క్రోధం వాళ్ళు ఏం చేస్తున్నాయంటే మానసికమైనటువంటి ఒత్తిడి, హృదయం మీద ఒత్తిడి చేసి
ఎక్కువగా హార్ట్ ఫెయిల్యూర్స్ అవడానికి కారణమవుతోంది. అది ఈ రోజు మనం ఇండియాలో కూడా చూస్తున్నాం. అనేక మంది చనిపోతున్నారు ఆ విధంగా. కాబట్టి మరి మనం కోపం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో సైన్స్ ఏం చెప్తుందంటే సగటు మనిషి కంటే 5 రెట్లు కరోనరీ గుండె వ్యాధితో బాధపడతాడు. కోపం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? శాంతము లేక సౌఖ్యము లేదు. శాంతం లేకపోతే సుఖం ఎక్కడ ఉంటుంది మనిషికి? బ్రతుకున్నంత కాలం మనం శాంతం అక్కడ దొమదొమలాడుతూ బతికితే ఎవరికి సరదాగా ఉంటుంది? ఎవరు మనల్ని చేరదీస్తారు? కాబట్టి ఈ 5 రెట్లు కోపం ఉన్నవాడు గుండె జబ్బులతో బాధపడతాడు. కాబట్టి కోపగించటం లేకపోతే అరవటము ఇవనేవి మంచిది కాదు. ఒక పాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారంట. ఇదిగో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి అని చెప్పి ఆయన దగ్గర ఉన్న ఫోన్ నంబర్లో ఒక గొప్ప ధనవంతునికి ఫోన్ చేసి నాకు ఎడాల్ఫ్ కావాలంటే ఆ ధనవంతుడు ఫోన్ అని అరిచారంట. రెండోసారి మళ్ళా కాసేపు మళ్ళా ఎడాల్ఫ్ కావాలంటే నువ్వు ఎవడోరా అని బూతులు తిట్టడం మొదలేసంట. ఇక మూడోసారి కూడా అలా చేస్తే గట్టిగా అరిస్తే మనకి అర్థమవుతుంది అవతల వ్యక్తికి ఎంత కోపంగా ఉంటాడు అన్నది. కనుక కోపము ఏం చేస్తుంది? మనలోని సభ్యతా సంస్కారాలు మర్చిపోయేలాగా చేస్తుంది, మనలోని కంట్రోల్ చేసేస్తుంది. కాబట్టి మరి మనం ఈ కోపం అనే దానికి తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, డబ్బున్నదా, లేనివాడా, గొప్పవాడా, పేదవాడా, ఈ తేడాలు ఏమీ తెలియదు. పెద్దవాడా, చిన్నవాడా, ఆడవాళ్ళ, మగవాళ్ళ, అందరూ కూడా ఈ కోపం అనే ఒక భయంకరమైనటువంటి ట్రాప్ లో, ఉచ్చులో పడిపోయి ఈరోజు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కోపం చేసేవాడు వాడి జీవితం నాశనం అయిపోతా ఉంటుంది, ఎదుటి వ్యక్తుల జీవితాలు కూడా నాశనం చేస్తూ ఉంటాడు. కనుక విషస్ యాంగర్ ఈజ్ అవాయిడబుల్. అలాంటి భయంకరమైన విషచక్రం నడుస్తూ ఉంటది. ఈ కోపం అనే దాన్ని మనం విడిచిపెట్టాలి. సో అపోస్టల్ పౌలు చెప్పినట్టుగా బీ యాంగ్రీ అండ్ డు నాట్ డూ సిన్. పాపం అనేది చెయ్యొద్దు అంటున్నాడు. ఎందుకంటే పగతో కూడుకున్న పాపం ఏం చేస్తుంది? పాపాన్ని పెంచింది. కాయను హేబెల్ యొక్క జీవితాన్ని మనం చూస్తే పగతో కూడుకున్నటువంటి కాయను అక్కడితో ఆగిపోలేదు. ఆదాముడు పుట్టిన మొట్టమొదటి కుమారుడే హంతకుడిగా మారిపోయాడు అతనిలోని కోపము కక్ష వల్ల. కనుక మనం ఏంటంటే మన కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎప్పుడు కోపంగా మారుతుంది అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఏ సిన్ఫుల్ యాంగర్ ఈజ్ ఎ డిసెప్టివ్. మనలో కోపము స్వార్థంగా, లేకపోతే మన పవర్ చూపించుకోవాలనో, లేకపోతే మన గొప్ప స్టేటస్ ను చూపించుకోవాలనో, అవతల వ్యక్తిని దెబ్బ కొట్టడం, అవతల వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడం, లేదా మనం అనుకున్న పనులు అవ్వకపోతే అవతల వ్యక్తిని చంపేయడం, అంత కోపానికి వెళ్ళామంటే గనక నువ్వు ఎందుకు అసలు ఒక వ్యక్తి మీద ఎందుకు కోపడుతున్నావు? నిదానంగా ఆలోచించు. కారణమే ఉండదు. ఏదో చిన్నది కాల్ తీసుకొని ఆ కోపాన్ని కంటిన్యూ చేస్తావు. అందుకే మత్తయి సువార్త 5:22లో యేసుక్రీస్తు వారు చెప్పారు ఏంటంటే, ఆ కొండ మీద ప్రసంగం చెప్తూ ఆయన చెప్పిన మాట మనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 5:22 ఆయన ఏం చెప్పారంటే, మరి నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. సహోదరుని కేవలము మనం వ్యర్థుడ, ఏ ఫూల్, వేస్ట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో అని అంటేనే నువ్వు మహాసభకి లోనవుతావు, లేకపోతే నరకాగ్నికి లోనవుతావు. ద్రోహి అని అంటే గనక నువ్వు తీర్పు తీర్చొద్దు అని చెప్తూ ఆయన ఏమిటంటే, నువ్వు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా, కోపం ఏదైనా ఉన్నదని అక్కడికి జ్ఞాపకం వస్తే అది అక్కడ విడిచిపెట్టి ముందు నీ సహోదరులతో వెళ్లి సమాధానపడు, ఆ తర్వాత వచ్చి నువ్వు నీ అర్పణ సమర్పించమని ప్రభు వారు చెప్పినటువంటి మాట మనం వింటున్నాం. కాబట్టి సమాధానపరచువారు ధన్యులు, సమాధానంతో బ్రతికేవారు ధన్యులు. వారు ఏం చేస్తారట? దేవుని కుమారులు అనబడతారు. కనుక కోపయిష్ఠులు ఎవరు కూడా దేవుని కుమారులు కాకపోవచ్చు. మరి చాలా సార్లు ఎక్కువగా మనం ఈరోజు కుటుంబాలు ముక్కలైపోవడం చూస్తున్నాం. ఎందుకంటే భర్త ఎందుకు భార్య మీద కోపడుతున్నాడో
భార్య ఎందుకు భర్త మీద కోపడుతుందో కారణాలు తెలియదు. ఒకరి మీద ఒకరికి అపనమ్మకమా, లేకపోతే ఒకరి మీద ఒకరికి ద్వేషం ఎందుకు వచ్చింది? ఆ ద్వేషం ఎట్లా ఉంటుందంటే వీళ్ళు చేసే తప్పుని వాళ్ళ కుమారులు కుమార్తెలు కూడా చూసే అదే కల్చర్ అనుకుంటున్నారు. ఇప్పుడు అది ఎంత ప్రమాదం అంటే మనము చేసే తప్పు మన జనరేషన్ తో ఆగటం లేదు, ఇట్ గోస్ టు ద నెక్స్ట్ జనరేషన్ అండ్ నెక్స్ట్ జనరేషన్. సో సిన్ మనలో బయలుదేరి అది దినదినానికి అభివృద్ధి చెంది 7 రెట్లు పెరుగుతూ ఇంకా అదర్ జనరేషన్స్ కు వెళ్తా ఉంది. కనుక మనం చాలా తప్పు చేస్తున్నామని మనకు అర్థమవుతుంది. ఇంకొకసారి ఏంటంటే కోపము, యాంగర్ ఇస్ డైవర్టెడ్. మన యొక్క కోపం ఎందుకు కారణం అని మనం ఆలోచిస్తే మనకి అవకాశం ఏంటి అని కనుక ఆలోచిస్తే అది మనం కోపాన్ని సాయంత్రంలో దాన్ని పరిష్కరించుకోవాలి. లేకపోతే దాని మీద ఎవరికి అవకాశం ఇస్తున్నావు నువ్వు? అపవాదికి చోటి అక్కడ అపవాది వచ్చి కూర్చుంటాడు నీ దగ్గర. నీ మంచానికేమో నువ్వు నీ చివరా, ఆ మంచానికి ఆమె చివరా, మధ్యలో దయ్యం వచ్చి కొనుక్కుంటాడు. లేకపోతే ఒక గదిలో నువ్వు, ఇంకో గదిలో నీ భార్య. దీనివల్ల అంతరం పెరుగుతుంది తప్ప దేవుని దగ్గర నువ్వు నిబంధన చేసావు వివాహం చేసుకున్నప్పుడు, ఆమె నా భార్య, నా భాగస్త్రాలు, నా భర్త, నా భాగస్థుడు అని చెప్పి. కానీ ఇప్పుడు నువ్వు ఎవరికి అవకాశం ఇస్తున్నావు? సాతానికి అవకాశం ఇస్తున్నావు. ఈ రోజుల్లో మరి ద గ్రేట్ థింకర్ ఫిలిప్స్ డిల్లర్ ఏం చెప్తారంటే, నెవర్ గో టు బెడ్ మ్యాడ్. అరిచేసి మంచం నిద్రపోవడానికి వెళ్ళకు, స్టే అప్ అండ్ ఫైట్. ఆవిడేమంటారంటే స్టే అప్ అండ్ ఫైట్, ఫైట్ బదులు స్టే అండ్ మేక్ ఎ పీస్ అని నా సజెషన్. ఏంటంటే పిచ్చిగా అరిచేసి మనశ్శాంతి లేకుండా మంచం ఎక్కువ నిద్ర వస్తుందా? మనకి రాదు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే సమాధానం కుదుర్చుకునే ప్రయత్నం ఎప్పుడు చేస్తాం? సాయంత్రం కుటుంబ బలిపీఠం అంటే ఆ కుటుంబంలో బలిపీఠం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన తండ్రి నాయన అని నువ్వు మొరపెడుతున్నావంటే నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరితో నువ్వు సంతోషంగా సమాధానంగా, యూ మస్ట్ బి రైట్ విత్ ద గాడ్ అండ్ రైట్ విత్ ద మ్యాన్. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో సమాధానం కలిగి ఉండకుండా నువ్వు ప్రార్థన చేసేది పరలోకానికి వెళ్ళదు, అసలు కనీసం నీ డోర్ దాటదు, నీ నోటి నుంచి వచ్చే ప్రార్థన ఏ విధంగానూ ఫలించదు. కాబట్టి నువ్వు చాలా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే క్రమక్రమంగా ఆ కోపాన్ని పెంచుకుంటూ పోయే కంటే బెటర్ లీవ్ ఇట్. ప్రార్థన ద్వారా అవతల వ్యక్తిని ఏమి హెచ్చరించాలో హెచ్చరించేసి లీవ్ ఇట్, అది కరెక్ట్ అయినటువంటి ప్రొసీజర్. కనుక సిన్ఫుల్ యాంగర్ ఈజ్ ఆల్సో డేంజరస్. మన హృదయంలో చేదు అనేది అపోస్తలుడు పౌలు అంటాడు కదా, ఏశావు వల్లే వేరు చేదు ఏదైనా ఉందేమో, చేదైన వేరు ఏదైనా మన జీవితాల్లో ఉందేమో. అనేక రకాలైనటువంటి ఫీలింగ్స్ తో మనం బిట్టర్నెస్ ని పెంచుకుంటే ఇట్ విల్ ప్లాంటెడ్ ఇన్ యువర్ హార్ట్. ఆ బిట్టర్నెస్ ఎలా ఉంటుంది? అక్కడతో ఆగట్లా, నీ కుటుంబంలో ఆ వ్యక్తుల మీద పెరిగి అది ఒక గొప్ప రాత్, అంటే దేవుని ఉగ్రతలాగే అవతల వ్యక్తిని తుదముట్టించే వరకు నువ్వు నిద్రపోలేవు. ఉగ్రత, రాత్, డిరైవ్డ్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్ విచ్ ఈజ్ యాక్చువల్లీ మీన్స్ టు బర్న్. కాల్చే వరకు నిద్రపడ్డాను. అంత భయంకరమైన కోపానికి మానవుడు ఎందుకు చోటు ఇవ్వాలి? కనుక ప్రియులారా, మనం ఆలోచించాల్సింది ఏంటంటే నిప్పురవ్వ తగిలితే అది ఎలా మొత్తం అడవిని కాల్చేస్తుందో జీవితాలు కాలిపోతాయి. ఆఫీసులో అవ్వచ్చు, అది ఇంట్లో అవ్వచ్చు, సంఘంలో కావచ్చు. కనుక కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మరి మీరు అడుగుతారు ప్రశ్న, యేసుక్రీస్తు వారు దేవాలయానికి వెళ్లి ఆ యొక్క రూపలు అమ్ముతున్నటువంటి వారి బలలన్నీ పడద్రోసి వారిని కొరడాలతో గట్టిగా అరిచి నా తండ్రి ఇల్లు వ్యాపార ఇల్లు చెయ్యొద్దు అని అరిచారు కదా, ఆయన అలాగ చేయొచ్చా అంటే యేసుక్రీస్తు వారి దేవుడు, ఆయన మనుష్య కుమారుడు, దైవ కుమారుడు. ఆయన చూపిన దేవుని మీద ఆ ఒక్క ప్లేసే అన్యజనులు వచ్చి ఆ దేవాలయంలో ఆరాధిస్తారు. ఆ కొంచెం ప్లేస్ కూడా అన్యజనులు వచ్చి దేవుని ఆరాధించకుండా ఈ రూకలు అమ్మేవాళ్ళు తీసుకొని, పైగా రూకలు అమ్మేవాళ్ళు నార్మల్ ప్రైస్ అమ్ముతున్నారంటే డబుల్ అండ్ ట్రిపుల్ ప్రైస్ పెట్టి వాళ్ళు దోచుకుంటుంటే ప్రభు వారికి కోపం వస్తుంది. అంటే అక్కడ జరుగుతున్న అన్యాయం. నా తండ్రి ఇల్లు వ్యాపారస్తులుగా చేయొద్దు అంటాడు ఒకసారి, రెండోది నా తండ్రి ఇల్లు దొంగల గుహగా చేయొద్దు అంటాడు. 2 సార్లు ఈ క్లెన్స్ ద టెంపుల్. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న మోసాలు దేవునికి నచ్చలేదు. ఇట్ ఈస్ ఎ ఫైట్, ఎ రైచియస్ యాంగర్ ఫైటింగ్ అగైనెస్ట్ ది అన్రైచియస్నెస్ ఆఫ్ ద బిజినెస్ పీపుల్ దేర్.
అంతేకాదు పరిసయ్యులు కూడా ఎవరిదన్నా చెయ్యి పాపం కాలు పడిపోయినా లేకపోతే గుడ్డివాడైనా ఎవరిదైనా బాగు చేస్తే వెంటనే అబస్టికల్ గా నువ్వు విశ్రాంతి దినాన్ని ఎలా చేసావు అంటే ప్రభు వారు దాన్ని వాళ్ళు గద్దించారు. అందుకే వాళ్ళు పులిసిన పిండి అన్నారు. వాళ్ళు మొత్తం అందరినీ వాళ్ళు దేవుడు అని చెప్తారు కానీ ఆ దైవత్వం మీద నమ్మకం లేని వాళ్ళు, దేవుని వాళ్ళ జీవితంలో ఆహ్వానించిన వాళ్ళు, చట్టాలు వాళ్ళకి ఎంతసేపు లీగలిజం, న్యాయం కావాలి, ధర్మాలు కావాలి. మీకు గత వారం చెప్పాను సత్యం అంటే, స్వాతంత్రం అంటే ఏంటి. ఆ ధర్మశాస్త్రం అనుసరిస్తే చాలు, నిజానికి నువ్వు దేవునిలో ఉన్నావా లేదా వాళ్ళకి అనవసరం. కనుక ఇలాంటి పని చేస్తే ప్రభు వారు మనం చూస్తాం మత్తయి సువార్త 21వ అధ్యాయంలోను, లూకా సువార్త 19వ అధ్యాయంలో, మార్కు 11:17లో, యోహాను సువార్త 2:14-15లో యేసు దేవాలయాన్ని వ్యాపార మందిరంగా దొంగల గుహగా చేసినప్పుడు వారిని ఆ టేబుల్స్ అన్నిటిని ఎత్తేశారు. కనుక ప్రభు వారు 5 సందర్భాలు కోప్పడ్డట్టుగా లాజరు చనిపోయినప్పుడు మరణం మీద ఆయన కోప్పడ్డాడు. అలాగా ఈ యొక్క పరిసయ్యులు మంచి మేలు చేద్దామని వెళ్తుంటే అడ్డుపడి సామాన్య జనాలని దేవుని దగ్గరికి రానివ్వనప్పుడు కూడా ఆయన కోపడ్డారు. అంటే ఏంటి, నీ కోపం మంచిదే ఎప్పుడు నువ్వు అన్యాయం మీద, అవినీతి మీద, అక్రమం మీద నువ్వు పోరాటం చేసినప్పుడు. అంతేగాని నీ స్వార్థం కోసం, నీ పొజిషన్ కోసం నువ్వు అన్యాయంగా సంఘాన్ని 2 ముక్కలు చేసేయటం, లేకపోతే ఎదుటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేసేయటం, ఆ వ్యక్తి మీద ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలతో కూడినటువంటి అశ్లీలమైనటువంటి మాటలు పెట్టి దొంగ ఆకాశరామన్న లెటర్స్ రాయటం, పేరు రాయడం వల్ల ధైర్యం చాలు. ఇలాంటివన్నీ కూడా నీలో కోపానికి అవి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రభువు వారు మనకేం చెప్తున్నారంటే కోపపడండి కానీ అది పాపము చేయకూడదు అని చెప్తూ మరి కొలసి సంఘానికి ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే కొలసి 3వ అధ్యాయము 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించు. టెంపర్ అవతల వ్యక్తి టెంపర్ చూపిస్తే నువ్వు చూపించక్కర్లేదు. వెయిట్ అపాన్ హిమ్ పీస్ఫుల్లీ. సో దీర్ఘశాంతాన్ని, సాత్వికాన్ని, వినయాన్ని కలిగి ఉండండి అంటూ ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని వెళ్ళా ఏం చేయమన్నాడు, ఒకరిని ఒకడు సహించుచు మరి మీరు ఒకరినొకడు క్షమించుడి. వాడు అవతల వాడు తప్పు చేశాడు, నువ్వు తప్పు చేయక్కర్లేదు. ఫర్గివ్. ద లా ఆఫ్ ఫర్గివ్నెస్ వాజ్ గివెన్ బై జీసస్ క్రైస్ట్. ఆయన చనిపోతూ కూడా సిలువలో వేలాడుతూ, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు గనక తను అంత భయంకరంగా సిలువ మరణానికి అప్పగించి ఆయన హేళన చేసి ఆయన రొమ్ము వేసి ఆయన కొట్టే వారిని క్షమించమని తండ్రికి ఆయన ప్రార్థన చేస్తావు. అదే ప్రార్థన ఈరోజు నువ్వు యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు, ఆత్మ నీ జీవితంలో ఇక్కడ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావంటే అవతల వ్యక్తి చేసిన అన్యాయమైనప్పటికీ కూడా ఆ వ్యక్తిని క్షమించగలిగిన మనసు దేవుడు నీకు ఇస్తాడు. ప్రభువు మిమ్మును క్షమించును లాగున మీరును క్షమించండి. ప్రభువు వారు మిమ్మల్ని, మన పాపాలు ఎంత భయంకరమైనవి, మనం ఎంత దుర్మార్గులం, అయినా దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినం వరకు సజీవులుగా ఉంచాడు. ఎప్పుడో చనిపోవాల్సిన వాళ్ళం కదా. కోవిడ్ టైంలో ఎంతమంది చనిపోయారు, మనల్ని ఎందుకు బ్రతికించాడు? ఆయన దయను బట్టే కదా, ఆయన దీర్ఘశాంతమును బట్టే కదా. కాబట్టి ఒకరి పట్ల ఒకరు సహనం, ఒకరి పట్ల ఒకరు ప్రేమ. ఆయన అంటాడు నువ్వు క్షమించటము, తర్వాత వీటన్నిటికీ కూడా ఆయన ఏమంటాడంటే వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. వీటన్నిటికీ యేసుక్రీస్తు వారు ఎలాగ మనల్ని ప్రేమించారు. నువ్వు యేసుక్రీస్తు వారికి లోబడుతున్నావు. యేసుక్రీస్తు వారి ప్రేమని ఇంట్లో నీ భార్య పట్ల చూపించకపోతే నీ భక్తి ఏ మూలకి? నీ తండ్రి పట్ల నువ్వు చూపించకపోతే నీ భక్తి పట్ల, నీ భార్యను, నీ భర్తను నువ్వు సరిగ్గా గౌరవించుకోలేకపోతే మనం యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నా కూడా అది వ్యర్థమే. నువ్వు భక్తిగా ఎన్ని ఆరాధన చేసినా బయటకు వెళ్ళి జనం ఏం చెప్పుకుంటారు, ఇదంతా మోసకరమైన ప్రవర్తన అండి. ఇంట్లో భార్యతో మాట్లాడ్డాయినా ఈ ఇంట్లో ఆమె భర్తతో మాట్లాడదు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఏమి మాదిరిగా ఉన్నారని బయట మనం చెప్పుకుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమని, యేసుక్రీస్తు వారు ఇచ్చిన క్షమాగుణాన్ని శంకిస్తారు అవతల వాళ్ళు. వాళ్ళు కూడా ఫాలో అవ్వరు. నువ్వు ఇంకొక వ్యక్తికి అడ్డురాయిగా, అడ్డుబండగా
అందుకే ప్రభు వారు ఏమంటారంటే ఒకరినొకరు సహించండి, బీ పేషెన్స్ అండ్ బీ ఫర్గివ్ అండ్ బీ హ్యావ్ లవ్. సంపూర్ణతకు పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనండి, అప్పుడు క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలిచుండని. కాబట్టి ఇంకా కోపానికి స్థానం లేదు. యేసుక్రీస్తు వారి సమాధానానికి మీ హృదయంలో చోటిచ్చినప్పుడు కోపం పారిపోతుంది. కనుక కోపం ఎప్పుడు చేయాలి? వెన్ దెర్ ఇస్ ఎ రైచియస్ కాజ్. అంతేగాని అది కూడా సాయంత్రంలోపు సర్దుకోవాలి కోపం అనేది. అంతేగాని నువ్వు ప్రార్థనకు వచ్చి కూడా నీ భార్యతో నువ్వు సమాధాన పడకుండా ప్రార్థన చేస్తే ప్రార్థన వెళ్ళదు. భర్తతో సమాధాన పడకపోతే అవ్వదు. అలాగే మన ఆఫీస్లో మన ఫ్రెండ్స్ తో మనం సమాధాన పడకుండా నేను క్రైస్తవురాలని చెప్తే అది దేవునికి అవమానాన్ని తీసుకొస్తుంది. కనుక ప్రియులారా, ఈ సమయంలో పౌలు చెప్పిన మాటను బట్టి ఒకరినొకరు సహించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, అన్నిటికీ అనుబంధమైన పరిపూర్ణమైనటువంటి క్రీస్తు యొక్క ప్రేమను మన హృదయాలు ఏర్చుంటూ మనం కోపం అనే దాన్ని విడవాలని. మరి కోపం గురించి సామెతలు ఎన్నో ఉన్నాయి. మరి మూర్ఖుని యొక్క హృదయంలో కోపం నివాసం చేస్తుందని ఉంది. కనుక మనం కోపం అనే దాన్ని విడిచిపెట్టాలి, సమాధానం పట్టడానికి ప్రయత్నించాలి. మన బ్రతుకు ఒకసారే, మన జీవం ఒకసారే. ఎప్పుడు మనం వెళ్ళిపోతామో తెలియదు, నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో అవతల వ్యక్తికి తెలియదు. కనుక మన ఎదుటి వ్యక్తులతో మనం సమాధానం కలిగి యేసుక్రీస్తు వారికి కలిగిన ఈ మనస్సు, ఆయన అంత భయంకరంగా పరిచయాలు చేసిన, ఆయన అంత భయంకరంగా రోమన్ సైనికులు ఆయన చంపిన వారిని క్షమించిన దేవుడు, మనం పాపాలు చేస్తే మన పాపాల కోసం ఆయన పాపంగా మార్చబడిన దేవుడు ఈ దినం నన్ను అడుగుతున్నాడు, అలా కుమార్తె వారి పట్ల నువ్వు జాలి కలిగి లేవా, ప్రేమ కలిగి లేవా, సమాధాన పడవా? ప్రభు వారి స్వరం విందాం. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవుగల ప్రతి వారు వినాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, ఈ ప్రత్యేకమైన సమయంలో మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. నిజమే తండ్రి, లోకంలో మా అందరికీ కూడా ఎవరిని బట్టితే వాళ్ళని తీర్పు తీర్చేస్తాం, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోపపడతాం. ఆ కోపము మరి మంచి కోపం అయితే అది సాయంత్రం లోపు సర్దుకోవాలని మీ వాక్యం సెలవిస్తుంది. కనుక మేము ఇక నుంచి ప్రభా కోపము మా హృదయాలు ఏలనివ్వకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా, ఒకరినొకరు భరించుకుంటూ, ఒకరి యొక్క తప్పులను ఒకరు క్షమించుకుంటూ, తండ్రి యేసుక్రీస్తు వారికి కలిగిన ఆ ప్రేమ కలిగిన మనసును మేము ఇతరులకు చాటి చెప్పేవారంగా మా గృహాలు సజీవ సాక్ష్యాలుగా ఉండినట్లు మా జీవితాన్ని సరిచేయమని, పిలిచిన ప్రతి ఒక్క ప్రియులను ప్రభా నీ ప్రత్యేకమైన దయకు నైనా నీ కృపలకు వారిని అప్పగిస్తూ, వారి కుటుంబాల్లో ఏ సమస్యలున్నా ఏ స్నామంలో తీసివేయమని ప్రభువా, మరి వారికి శాంతిని సమాధానాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క శాంతి మీ కుటుంబాన్ని ఎలుగుగాక. థ్యాంక్ యూ.